బాబు సిఐ గారు ఉన్నారా? వచ్చావా? తెల్లారేసరికి సూర్యుడన్నా కనపడ్డామో గాని నీ గబ్బు ముఖం మాత్రం చూపిస్తావే. ఏం చేయమంటావు బాబు, అవసరం అలాంటిది. వాళ్ళకి వీళ్ళకి అవునవును, వాళ్ళకి వీళ్ళకి ఇస్తే నెల నెల అద్దె సరిగ్గా ఇస్తారో లేదో అని ఉన్న ఒక్క ఇల్లు పోలీసు వాళ్ళకి అద్దెకిచ్చాను. 10 ఏళ్ళుగా అద్దె కట్టడం లేదు. ఖాళీ చేయమని అడిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పెద్దదానికా 25 ఏళ్ళు వచ్చినాయి, రెండో దానికి 20 ఏళ్ళు వచ్చినాయి, మూడోది పెళ్ళిడికి వచ్చింది. ఈ ఇల్లు ఖాళీ చేసేది ఎప్పుడో, దీన్ని మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేసేది ఎప్పుడో, అంతా నా కర్మ. ఇదే కదమ్మా నువ్వు చెప్పేది? అవునయ్యా, చాలా బాగా చెప్పావు. నా చీర కట్టుకుని చెప్పుంటే ఇంకా బాగుండేది. ఏంటే మా పోలీసు వాళ్ళు నీకు మోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? 10 ఏళ్లుగా అద్దె కట్టినోళ్ళు ఇంకెట్టా కనపడతారు బాబు? మేము 10 ఏళ్ళుగానే అద్దె కట్టట్లేదమ్మా. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు 15 ఏళ్ళుగా అద్దె కట్టట్లేదు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవమ్మా. మరి ఖాళీ చేసి ఎక్కడికైనా పోవచ్చుగా. ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది కిరాణా కొట్టు కాదే, పోలీస్ స్టేషన్. మీరు మర్యాదగా ఖాళీ చేయకపోతే నేను కోర్టుకు వెళ్తాను. వెళ్ళవమ్మా, కోర్టు కాకపోతే అసెంబ్లీకి వెళ్ళు. ముసలే ఎక్కడికి వెళ్తావు? కోర్టుకి వెళ్తా. కోర్టా? దేనికే? మేం బతకాలిగా బాబు. వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించాలి అంటే ఇల్లు అమ్ముకోవాలిగా. చా ఏ మాత్రం దానికి ఇల్లు అమ్మడం దేనికే? ఫిగర్లు బాగానే ఉన్నాయిగా, వీళ్ళ ఒళ్ళు అమ్ముకో, వీళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళే చేసుకుంటారు. ఎలా ఉంది ఐడియా? ఇదే మాట నీ చెల్లెలో పెళ్ళావో అయితే అనేవాడువా బాబు? ఏంటి ఏంటండి అన్యాయం? దౌర్జన్యం గొడవ చేస్తే పోలీసులు చెప్పుకుంటాం. పోలీసులు దౌర్జన్యం చేస్తారో చెప్పుకోవాలి. మా ఇల్లు ఖాళీ చేయమని అడగడం తప్ప ఒప్ప? కానిస్టేబుల్ వీళ్ళని లాగి బయటపడేయండి. గాంధీ గారు పోతూ పోతూ మీలాంటి వాళ్ళందరికీ దాని మీద నెగిటివ్ రైట్స్ ఇచ్చి వెళ్ళారే. మర్యాదగా లేవకపోతే తోట రేగిపోతుంది. నువ్వు మమ్మల్ని చంపినా మేము ఇక్కడి నుంచి లేవం. లేవరా? చూద్దాం. ఏదో చెప్తారే. మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారో బ్రోతల కేసులో ఇరికించి బొక్కలో తోసేస్తాను. వెళ్ళండి. ఏంట్రా ఫ్రీ షో చూస్తున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. బాధపడకండమ్మా, ఈ గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలోన కూలిపోతుందని చిన్నప్పటి నుంచి తింటున్నా. ఈ రాబందుని తినే గాలోన ఎప్పుడొచ్చుద్దో. జయ 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 జగదంబే చండముండ మహిషాసుర మర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే జయ 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 జగదంబే చండముండ మహిషాసుర మర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే. మహారాజశ్రీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారి దివ్య సుముఖమునకు విశాఖ వాస్తవ్యులు తెలియజేసుకుంటున్నది ఏమనగా, అయ్యా 5 నిమిషాల్లో మీరు మీ సామాన్లతో పోలీస్ స్టేషన్ ఖాళీ చేసి వెళ్ళకపోతే తొక్కి పట్టి నార తీస్తా అని రాసింది. అయితే ఇది మనకు కదరా, మన ఎస్ఐ గారికి వచ్చి ఉంటది. జయ 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 జగదంబే చండముండ మహిషాసుర మర్దిని జయ 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 జగదంబే సర్వలోక ప్రియ జయ దుర్గే. ఎవడ రాసింది ఇది? ఏమో సార్, అల్లూరు సీతారామరాజు మిరపకాయ టపా స్టైల్లో వచ్చింది సార్. నీ అవ్వ, ఇది సిఐ గారు చూస్తే. జయ 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 జగదంబే ఏంట్రా గోల? మర్దిని జయ 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 జగదంబే. ఎన్ని దమ్ములరా వీడికి? ఏంట్రా అది? తొక్కి పట్టి నార తీస్తా. ఏంటి? చదవకుండానే ఆంధ్ర పోలీస్ ఎలా అయ్యావురా? ఏ ఏరియా నుంచి వచ్చావురా నువ్వు? ఆల్ ఏరియాస్ మనవే. మన గురించి తెలుసుకోవాలంటే రాయలసీమకెళ్ళు రాళ్లు చెప్తాయి, కోస్తాకి పోతే గోదావరి నీళ్లు చెప్తాయి, వేరే తెలంగాణకి వస్తే ఎర్రటి బీళ్లు చెబుతాయి. అంత మగాడివా? మొలతాడు తీసి చూపించమంటావా? పొగరు బాగానే ఉన్నట్టుంది. నాతో పెట్టుకుంటే ఏ జాయింట్ కా జాయింట్ తీసి మున్సిపాలిటీ బండ్లో పడేస్తాను. కత్తి మీద 4 పెట్టి టేస్ట్ చూడాలనుకుంటే కట్ అయిపోతుంది, జాగ్రత్త. ఏంట్రా నువ్వేమన్నా ముసల్దాన్ తరపున ప్లేడర్వా? ఎస్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ లెగ్గు పెడతా.
నీలాంటి నల్ల దొరల్ని తరిమి కొట్టేటప్పుడు నా పేరు సర్దార్ పాపారాయుడు. మీలాంటి అంతర్గత శత్రువుల్ని హతమార్చేటప్పుడు మేరా నామ్ బొబ్బిలి పులి. ఇలాంటి పేదవాళ్లకు అండగా నిలిచేటప్పుడు మై నేమ్ ఇస్ జస్టిస్ చౌదరి. ఏంటో ఏం లేస్తున్నారు? ఆడేమైనా మిమ్మల్ని కాపాడే దేవుళ్ళగా కనిపిస్తున్నాడా? ఉండు కానిస్టేబుల్, వాడి ఎముకల్లో సున్నం లేకుండా కొట్టండి. ఏయ్! ఎవడు ముందు అడుగు వేస్తే వాడికి హ్యాట్ పెట్టుకోవడానికి హెడ్ ఉండదు, స్టిక్ పట్టుకోవడానికి హ్యాండ్ ఉండదు, షూ వేసుకోవడానికి లెగ్గు ఉండదు. రై, అసలు నీ బొందిలో ప్రాణమే ఉండదురా. ఏయ్, వీడిని చిత్తకొట్టి లోపల తీసురండి. అరే ఇదేంటమ్మా? మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? మీరే కాదమ్మా, ఈ తెలుగు గడ్డపై పుట్టిన ఏ ఆడపడుచు అన్నా అని పిలిచినా పలుకుతాను. బాబు, నువ్వు బలవంతంగా ఖాళీ చేయించావని మళ్ళీ కేసులు పెడతారేమో. లీగల్ గా ఖాళీ చేయమని కోర్టు ఇచ్చిన నోటీస్ అమ్మాయి, భద్రంగా ఉంచుకోండి. బాబు, భగవద్గీతలో పాపం పెరిగినప్పుడు నేను పుడతాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. పాపం ఇట పండి ఎండిపోతా ఉంది, ఇంకా రాడేంటా అనుకున్నాను. నిన్ను పంపించాడు. నేను దేవుణ్ణి కాదమ్మా, మానవుణ్ణి, మీలో ఒకణ్ణి. ఇదిగో బాబు, ఏమైందే? ఏమైందంటారేటండి బాబు, ఒక ఆయన పోలీస్ స్టేషన్ ఖాళీ చేయమని నోటీస్ పంపాడండి. వీళ్ళు ఖాళీ చేయమన్నారండి. దాంతో తలా 2 బీకాడండి. దెబ్బకు ముసలిదానికి ఇల్లు వచ్చేసిందండి. అదండి మ్యాటర్. ఎవరతను? నా పేరు ధనుంజయ. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కానీ నిన్నెందుకు కలిశానో తెలుసా? యూనిఫామ్ చూసి భయపడకుండా పోలీసుల్ని ఉతికి పారేసిన నీ ధైర్యం నాకు నచ్చింది. ముక్కు మొహం తెలియకపోయినా కష్టంలో ఉన్న ఒక పేద స్త్రీకి సహాయం చేసిన నీ జాలి గుణం నాకు నచ్చింది. నేను కష్టంలో ఉన్నాను, మహా కష్టంలో ఉన్నాను. చావలేని బతుకు, చంపలేని చేతకానితనం. నాకేం కావాలో నేను అడిగే ముందు నా గురించి నీకు చెప్పాలి. చంద్రశేఖరం నేను ప్రాణ స్నేహితులు. మాది చరిత్రలో మిగిలిపోయే స్నేహం.
మరి మేమంతా ఉన్నాగా అన్నయ్య వచ్చేసారా భవానికి ఎలా ఉంది? బానే ఉందమ్మా. రే చందు డాక్టర్ ఏమన్నారు? ఇంకో గంట టైం ఉందన్నారా నువ్వు? కంగారేం లేదు, నార్మల్ డెలివరీయే. కంగ్రాచులేషన్. అదేంటి ధనంజయరావు గారు, ఇంత వర్షంలో లక్ష్మి గారిని తీసుకొచ్చారు? మేము ఉన్నాం కదా. లక్ష్మిని తీసుకొచ్చింది భవానీకి హెల్ప్ చేయడానికి కాదు డాక్టర్, తన డెలివరీ కోసం. 15 రోజుల దాకా మీ మిసెస్ కి డెలివరీ రాదని చెప్పానుగా. నా స్నేహితుడి భార్య ఏ ముహూర్తానికి బిడ్డని కంటోందో నా భార్య కూడా అదే ముహూర్తానికి బిడ్డని కనాలి. నో, ఇట్స్ అగేన్స్ట్ మెడికల్ అడ్వైస్. ఆవిడ చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు సిజేరియన్ చేస్తే మళ్ళీ పిల్లలు పుట్టకపోవచ్చు. పర్వాలేదు డాక్టర్, వీడి బిడ్డ కూడా నా బిడ్డతో సమానమే. రే తను డాక్టర్ గారు చెప్పేది విను. ఐఎమ్ సారీ రా, దేవుడు చెప్పినా విన. దేవుడు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోవాలి కదండి. నేను ఒప్పుకుంటానండి. మీ ఇద్దరికి కంగ్రాట్స్, మగ పిల్లలు పుట్టారు. వెళ్ళి చూడొచ్చు. వాడు పేదవాడైనా ఏనాడు డబ్బుకి కొదవ లేకుండా చేశాను. నా కొడుక్కి ఏ శుభకార్యం జరిపిస్తే అదే శుభకార్యం వాడి కొడుక్కి జరిపించాను. 8 సంవత్సరాలు అయ్యేసరికి నా కొడుకు వండర్ బాయ్ గా తయారయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక రోజు నా ఫ్రెండ్ కరడు కట్టిన తీవ్రవాదిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడు. కంగ్రాచులేషన్స్ డిఎస్పీ గారు. ఏంటయ్యా సిఐ డిఎస్పీ అంటున్నావు? బావా, కరుడు కట్టిన టెర్రరిస్ట్ లోపల దోసేశావు, నీకు ప్రమోషన్ ఖాయం. అదే రోజు నా కొడుకుకి సన్మానం జరిగింది. అందరూ నా కొడుకుని వండర్ బాయ్ అని ప్రశంసిస్తున్నారు. ఆ ఉత్సాహంలో ఉండగా టెర్రరిస్ట్ ముఠా వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ని విడుదల చేస్తేనే నా కొడుకుని వదులుతామని అల్టిమేటం ఇచ్చారు. కానిస్టేబుల్స్ బయటకెళ్ళే దారులని మూసేయండి. కమ్ ఆన్ క్విక్. బాబు, మన బాబు వాడిని బయటికి తీసుకురండి. నమస్తే ఎస్ఐ గారు. బావా, స్నేహం కోసం ప్రమోషన్ ని 5 లక్షల రివార్డ్ ని వదులుకుంటున్నా. ఎస్ఐ గారు డిమోట్ కూడా అవుతావేమో ఆలోచించుకో. బావా, 5 లక్షలు డిఎస్పీ ప్రమోషన్, నీ ఇష్టం. నువ్వు నా స్నేహితుడివిరా. నీ 5 లక్షల కోసం, నీ ప్రమోషన్ కోసం నా బిడ్డని పొట్టన పెట్టుకుంటావా? నువ్వు నాకు వేసిన శిక్షకు నేను వెయ్యబోతున్న శిక్ష ఏమిటో తెలుసా? నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను, నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. కన్న కొడుకు కళ్ళ ముందు చనిపోయేసరికి నా భార్య ఆసుపత్రి పాలైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి తట్టుకోలేకపోయాను. ధనుంజయ్, చూసావా, ఆ టెర్రరిస్టులు నా కొడుకును కూడా చంపేశారు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసారా? ఇలా, నీలా కాదు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఆగర్భ శత్రువులు. నీ కొడుకుని చంపే అదృష్టం ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా. వాడి కొడుకుని కూడా చంపి నా కసి తీర్చుకోవాలనుకున్నా. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. నువ్వు వాణ్ణి పట్టుకోవాలి, నువ్వు వాణ్ణి చంపాలి, నా పగ తీర్చాలి. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటా. మీకన్నిటి వెనుకున్న కథని నేను అర్థం చేసుకున్నాను. మీ పని నేను పూర్తి చేసి పెడతాను. ఏమైందండి? మన బాబు తిరిగి వచ్చినట్టు, వాడిని ధనుంజయ్ చంపించినట్టు కలొచ్చింది. అనుక్షణం మీరు కీడు శంకిస్తున్నారు, అందుకే అలాంటి పిచ్చికలు వస్తున్నాయి. అనవసరంగా భయపడకండి, పడుకోండి. చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చిన పెందాడే వచ్చేవాళ్ళం చదవా. బెంచ్ గారు తోలేవాడికి అంబాసిడర్ ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. చించాలి. ఈ పాపారాడెవరు? తెర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్, ఎవరు? ఓ, ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే.
చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో అర్థమైంది, మోగా చెవిటాడు కాదు గుడ్డాడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడు అని చెప్పాను కదరా, ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర. నేను టెస్టింగ్ చేస్తా చూడండి. ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు, కత్తి గుచ్చుకోగలదు రాయా. ఏంటి నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు ఏ నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని. అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్ పెట్టుకో చెప్తాను. ఎరా ఆయన చెవుడా, ఆయన మోగా, నేనా? ఆయన గుడ్డ. ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెప్పుడు చూడరా. ఆ జబ్బులనే నీకు వచ్చినా బాగుండేది. నేను ఎప్పుడన్నాను సార్? మీరే ఆదివారం న్యూస్. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి. నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నా చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెండ్ అవలేదండి. నా పేరు అహోబిలవండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటానండి. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చాదత్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే, ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి, చెక్కుల మీద ప్రాఫెసర్ నోట్ మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రల మీద చేయమంటారండి? మీరు ఎంతమంది? మేము 7 ఈ అండి. కర్రలెన్ని? కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర, ఇంకొకరికి వాడను. అప్పుడు హీరో గుర్రం మీద ఆ గుహలోకి వెళ్ళి ఆ విలన్స్ అందరినీ ఎలా కొట్టాడో తెలుసా? నా వల్ల కాదమ్మా ఈ జ్యూసులు తాగించడం. రోజు ఇవన్నీ నేను తాగలేక చస్తున్నా. ఇప్పటికే నీ డ్యూటీ అటెండ్ అయిన దగ్గర నుంచి 10 కేజీలు పెరిగాను. లే ఎవరు నువ్వు? లే పైకి. మళ్ళీ అమ్మగారికి తెచ్చిన నువ్వు తాగుతూ కనబడ్డావో ఇక జీవితంలో నువ్వేమీ తినలేవు. ఏంటేమైంది? అమ్మగారిని చూసారా? ఆవిడ గురించి పట్టించుకున్నారా? చూసి అమ్మగారి దగ్గర పెట్టావు, ఇంకేం చేయాలి? ఆవిడ నీ యజమానురాలరా, కంటికి చూపుందే తప్ప కళ్ళ ముందే ఉందో తెలుసుకోలేని స్థితిరా ఆవిడిది. తన కొడుకు దూరమైన అక్కబిడ్డమైన నిన్ను ధనంజయరావు గారు ఎందుకు తెచ్చుకున్నారు? సంపాదించిన తన ఆస్తి నీకు రాసిద్దామనా? ఆడదానివి సాటి ఆడదానికి తోడుగా ఉంటావని. కానీ నువ్వు చేస్తుందేంటి? మొక్కుబడిగా హాస్పిటల్కి రావడం, పని వాళ్ళను సినిమాలకి తిప్పడం, హీరోలు వేసుకున్న డ్రెస్సులు వేసుకుని తిరగడం. ఇదేగా రోజు నువ్వు చేసేది. కలలాడుతూ నవ్వుతూ తిరిగి నా లక్ష్మి ఇలా అవ్వటానికి కారణం ఆ చంద్రశేఖరం. వాడు కూడా నాలాగే పుత్రశోకం అనుభవించాలి. అదే నా ప్రతీకారం. నాన్న, నా గురించి మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇన్నాళ్ళు ఏ ఊర్లో పెరిగానో, ఏం చేస్తున్నానో తెలియచేనందుకు నన్ను క్షమించండి. త్వరలోనే బయలుదేరి వచ్చేస్తున్నాను. లేదండి, వాడి చేతిరాత చూడనివ్వండి. కన్న కొడుకుని కళ్ళారా చూడలేకపోయినా కనీసం వాడి చేతిరాత చూసైనా సంతృప్తి పడతాను. అసలు బాబు ఏ ఊరు నుంచి ఉత్తరం రాశాడో తెలుసుకుని మనమే వెళదాం. వద్దు, నీ కొడుకు ఎక్కడున్నా వెతికి చంపమని ఆ ధనుంజయరావు భయంకరమైన రౌడీని పెట్టుకున్నాడు. ఎవరతను? ఆ రోజు పోలీస్ స్టేషన్ ని ఖాళీ చేయించాడని పేపర్లో న్యూస్ చదివి ఆశ్చర్యపోయావే, ఆ రౌడీని. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ రోజు ఒక్క క్షణం నువ్వు నాలో క్షణికమైన స్వార్థాన్ని నిద్ర లేపకుండా ఉండుంటే. చాలే నువ్వు ఊరుకున్నావా? ప్రభుత్వం అవార్డులు కొట్టేశావు, వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాదించావు. సర్లే, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? ఆ రోడ్డు ఎక్కడున్నాడో కనుక్కో. ఎవరు నువ్వు? మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాణ్ణే. ఆ ధనుంజయ్ గారి దగ్గర కొత్తగా చేరిన రౌడీ వీడే. మనిషి శరీరంలో అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అది మనిషి ప్రాణమే తీస్తుంది. కానీ దానికంటే భయంకరమైన వ్యాధి స్వార్థం. అది ఎంతో మంది ఎదుటి వాళ్ళని బలి తీసుకుంటుంది. మీ స్వార్థం మూలంగా ఒక తల్లి మంచాన పడుంది, ఒక తండ్రి మందుకు బానిసయ్యాడు. ఆ పాపానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. మన కంట్లో ఆనంద బాష్పాల కోసం ఎదుటివాడి చేత కన్నీళ్లు పెట్టించకూడదు. మీరెన్ని పూజలు చేసినా మీ కొడుకు మీకు దక్కడు. పుట్టలేదనుకోండి, పొరిట్లోనే పోయాడనుకోండి.
ఈ దండ ఆ ఫోటోకి వేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను. నీకు వార్నింగ్ ఇచ్చాడా? నీ వెనక ఈ కనకయ్యన్న సంగతి మర్చిపోయాడా? మర్చిపోతాడు. ఈ ఆళ్ళ నుంచి ఆడికి ఏరగ వంట వండెట్టేసి వాడు ఆరోగ్యం మీద దెబ్బ తినిపించేస్తాను. ఏంటి దెబ్బ తినిపించేది? తొక్కుడు బిళ్ళ ఆడు చెక్కుడు చూసావు కదంటే. ఎప్పటికైనా నా కారు ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు? అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షనా? కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో? ఏంట్రా రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అమ్మో అర్థమైందండి. నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కుక్కడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా చొక్కాకి కొంచెం గంజెక్కుపోయినట్టుంది. అంటే చాక్లెట్ గంజెక్క పెట్టండి. నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటారు సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి? గ్యాస్ లీక్ అయిపోయి టవ్ పేలిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపటి నుంచి కాళ్ళని క్లియర్ గా లేకపోతే నా హెడ్ స్టీరింగ్ మీద బాడీ బాడెట్ మీద ఉంటారండి. బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పని వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం. రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడు చూపెట్టండి. వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేయం కుడితే తేలిక అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పావన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటేదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటే గానీ చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య. మొన్నే పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు. ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మీకు ఎదుగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడతాడు? పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నేను ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. ఏంటి ఎక్కడ? అమ్మాయి గారు నడుము. ఇలా పడుకో. సార్ పోస్ట్. భవానీ, ఏంటండి? మొన్న మన బాబు చేతిరాజు చూసి ఆనందపడ్డావు కదా. ఈ రోజు వాడు తన గొంతు మనం వినాలని ఈ క్యాసెట్ పంపించాడు. పద విందాం. ఒక దుర్మార్గుడికి భయపడి కన్నబిడ్డ ఆలనా పాలనా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరమై బతుకుతున్న నా తల్లిదండ్రులకి పాదాభివందనం. అమ్మా, నీ కన్నీళ్లు తుడవడానికి, నాన్నకి ధైర్యం చెప్పడానికి వస్తున్నానమ్మా. త్వరలోనే వస్తున్నాను. బై. ఏమండి వాడెక్కడున్నాడో ఎప్పుడొస్తాడో తెలీదు. కనీసం ఈసారైనా వాడి ఫోటో పంపిస్తే బాగుండండి. సాయంకాలం దాకా తాగుకున్నామా చకల్ల కబ్బే. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు. ఈ దెబ్బతో ఇడు అయిపోయాడు. పదరా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. మావయ్యకి కొడుకన్నా కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వేటిని టచ్ చేయకూడదు వాటి మీద చేయేశాడు.
ఇప్పుడు ఆడిని ఎలా ఇరికిస్తానో చూడండి. కనకయ్య, అహోబిలం, భద్రాచలం, గౌరీ చారు ఎక్కడ చచ్చారు అందరూ? ఏమైంది బాబు? ఆనంద్ బాబు ఫోటో ఏమైంది? దుర్గా ప్రసాద్ తీసుకెళ్ళాడు మావయ్య. దుర్గా ఎక్కడికి? చిలుం పట్టిన కప్పులు చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే దరిద్రమని బయట పారేయడానికి తీసుకెళ్ళా. వాడిని చంపేస్తాను, వాడిని ప్రాణాలతో బదలను. ఆనంద్ బాబు ఫోటో ఆగో దుర్గా. హే, ఈ గదిలో ఆనంద్ బాబు ఫోటో తీసి నీ ఫోటో అక్కడ పెట్టావా? చెప్పు. పెట్టాను. ఎందుకు పెట్టావు? చెదలు పట్టిన ఫోటో ఫ్రేమ్ ని చిలుం పట్టిన కప్పులు తీసుకెళ్ళి. నువ్వెవడివిరా ముట్టుకోవడానికి? నీ కంటికి చిలుం పట్టిన కప్పుల్లా కనిపించే ఆ మెమంటోలు 8 ఏళ్ల వయసులో నా బాబు నాకు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలు రావి. నీ కంటికి చెదలు పట్టిన ఫ్రేములో ఉన్న నా కొడుకు ఈ గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నాడ్రా. అసలు నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నిన్నిక్కడ తీసుకొచ్చినందుకు ముందుగానే నా కళ్ళు తెరిపించావు. అవుట్, గెట్ అవుట్, వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. సార్, ఇవి ఎక్కడ పెట్టమంటారు? బాబు గదిని మీరు దేవాలయంలో చూసుకుంటారని నాకు తెలుసు. పండుగ వచ్చిందని ఇంటికే కాదు సార్, దేవాలయానికి కూడా రంగులు వేయాలి. మరి నీ ఫోటో ఎందుకు అక్కడ పెట్టావు? మీరు నాకు అప్పగించిన పనిలో ఒకవేళ నేను చనిపోతే నా ఫోటో కూడా అక్కడ పెట్టుకుంటారు కదా సార్. నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఇన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. ఈ రోజు నుంచి అభిమానిస్తాను. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా, ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నిలగొట్టాలా? ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రింది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ ఎందుకన్నావురా? ఊరుగా బాబు, పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఇస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరే భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడు నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగ్. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. గురు ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకుని
లెగ్ మీద లెగ్గేసుకొని పడుకో. ఏమనుకోదుగా. ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైటర్ రాగానే చెంపగలు కొడతావా? ఈ పని చెప్తాను. రైటర్ వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు అయ్యగారు కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేను, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాలుతాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అట్లయితే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎంత మీద పడ్డారుగా, కారుబార్ అయ్యుంటుంది. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే, ఏంటి నస? అది కావాలి ఇది కావాలి అంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా, రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. అది కావాలి. వాళ్ళమ్మ ఇదేంటి? అది కావాలి. దుర్గా దుర్గా, అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? కావాల్సిందేనా? తప్పదా? సరే. సార్, బాధపడకండి. అమ్మగారికి ఏం కాదు. నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను. అమ్మగారి గురించి అంతా చెప్పాను. తప్పకుండా నయం అవుతుందన్నారు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. Quick, hold her legs. Come on. Quick, back them out. Be careful. Come on, back them out. Okay, let's go. డాక్టర్, ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయమవుతుందని చెప్పారా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడిపించాను. ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరావు, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది. 20 సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ. తపస్సు చేస్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే, ప్లీజ్. సారీ సార్, నేను ఎంతో మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాను. కొంతమందికి 24 గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను. డాక్టర్, మరి నా భార్య? కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు, మీ భార్యను చంపుకోండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు. నో 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 నో, యు ఆర్ అ డాక్టర్, మీరు అలా చెప్పకూడదు. స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అంటే మెర్సీ కిల్లింగ్ అడ్వైజ్ చేశారు. నో నో టేక్ కేర్. డాక్టర్, నో నో. ఇటు పదండి.
చూసారా, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్లు అవి ఉంటుంటాయి. నేను చూసాను. ఏం జరిగింది? ఎవడో సార్ బెంచ్ కార్లో తాగి పడున్నాడు. గొప్పోడు కదా, ముట్టుకోవడానికి భయపడి చూస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతో ఏమిటో. ఎంతసేపు ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయండి. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ బతిలాడతారు? లాగిపడే తొందరపడకండి సార్. సార్ ఏమిటి సార్, ఏమైంది? అయిపోయిందయ్యా, అంత అయిపోయింది. అమ్మగారు బతుకుతారు సార్. ఆయుర్వేద డాక్టర్ని తీసుకొచ్చాను. వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను. మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు. నమ్మకపోయిందయ్యా, ఇంకెవరు ఆవిడ బతికించలేరు. మా ఇద్దరి మధ్య రుణానుబంధం తెగిపోయింది. అమ్మగారిని బర్సీ కిల్లింగ్ చెయ్యమని సంతకం చేసొచ్చాను. బతికుండగానే బతికించుకోలేక నా భార్యని నేనే చెప్పుకుంటున్నాను. అమ్మగారు బతకాలి, బతికిస్తాను. No! How can you do this, doctor? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మేజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు. ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసేలా వచ్చింది డాక్టర్? మీ జీవితాన్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలని సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే. ఆవిడ బతుకుతుంది, నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని చేతిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో, నేను శంకు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్కి రండి. అలాగే అలాగే. భవానీ, భవానీ. ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి కెట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథను చేస్తాను. శంభు ప్రసాద్ పేరు అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్లకు మా కన్నబట్టిన కళ్ళారా చూడబోతున్నా. వాడిని నువ్వే రక్షించాలి.
ఈ రోజు వాళ్ళని చంపేయాలి. చంపాల్సింది వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డను కానీ వాళ్ళను కాదు సార్. వాళ్ళ కొడుకుని దాచేశారు. వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. అడుగు. మీరు నేనేరా మీ నాన్నని? నాన్న అమ్మరా అమ్మా గాడ్ బ్లెస్ యు సార్. అబ్బా ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత పద బాబు. ఈయన మాయన బాబు. మామయ్య నాన్న ఏమిటి కంగారు? ఏం లేదు బాబు, ఆ ధనంజయ్ గాడు నిన్ను చంపడానికి దుర్గాప్రసాద్ అనే రౌడీని ఏర్పాటు చేశాడు. నన్ను చంపడానికా? కంగారు పడకు నాన్న, నేను మీ క్యాలిక్యులేషన్ కి అందేవాణ్ణి కాను. అవతల వాడు నీ కాలిక్యులేషన్స్ కి అస్సలు అందడు ఆయన. ముందు నువ్వు పద చెప్తాను. అది కాదు మావయ్య. ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ? ఇవి ఇనుప గుగ్గిళ్లలో గుచ్చి గుచ్చి కత్తులా తయారైన వేళ్ళు నాన్న. వాడిది పోలీసుల్ని చిత్తకొట్టిన చీర. మరి అడ్రస్ లేని వెధవలు నా మీద కుదిలేడేంటి నాన్న? ఆ దుర్గా ప్రసాద్ని దుర్గామాతకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటికొచ్చి నీ దగ్గర విజయహారతి అందుకుంటానమ్మా. వస్తాను రామయ్య. తీసుకమ్మా. ధనంజయరావు, గుర్తుపట్టావా? 20 ఏళ్లుగా నువ్వు చంపాలని చంపించాలని ఎదురు చూస్తున్న మొహం ఇదేరా. డబ్బులకి మనుషుల్ని చంపే జబ్బున వాణ్ణి పెట్టుకున్నావటగా. పిలవరా. దుర్గాప్రసాద్. మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా, నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా డబ్బుతో కొన్నవాడివా? కొనడానికి అమ్ముడు పోవడానికి నేను నీలాగా కిరాయివాణ్ణి కానరా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మరిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచెయ్యి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని.
నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా కంగుతున్నావా? అష్ట కష్టాలు పడి చచ్చకంటే ఒక్క తుపాకీ గుండుతో నాకు మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడువు. కనికరించి కన్ను మూసి తెరిచేలోగా సుఖమైన చావునిస్తా. ఎవరు ఎవరికిస్తారో ఇప్పుడే తెలుస్తా. ఇదేం బాలేదబ్బాయి. వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతానంటే కనకారావు, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. నేను వచ్చిన పని పూర్తయింది, అందుకే నేనే వెళ్ళిపోతున్నా. బాబు, బుద్ధి తక్కువ. ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. వెళ్ళదు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? అందరికి బట్టలు తెచ్చాను, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. అలాగే. దుర్గా, దుర్గా, ఎక్కడికి రా బయలుదేరా? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మీ అమ్మ నాన్న ఎవరో చెప్పరా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తతివ్వండి ప్రాధేయపడతాను. దుర్గా, నాకు పునర్జన్మనిచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా. వద్దమ్మా, మీరు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉంటానంటే మాకు తలకురివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటిపో. అది అది మీ కన్నబిడ్డ హక్కు. కన్నబిడ్డ లేనప్పుడు ఉన్న బిడ్డే కన్నబిడ్డరా. వెయ్యి ఒట్టు, వెయ్యిరా ఒట్టు. ఇదేంటండి? ఇదేంటి? ఇంకా అర్థం అవ్వలేదు అమ్మగారు. ఈయన మీ కొడుకు వరుస అయితే ఆవిడ మీ కోళ్ళ వరుస అవుద్ది. ఆ బండి ఈ పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది. చలమా, అన్నా బాగున్నావురా? నీ కూతురికి బ్రహ్మాండమైన సంబంధం చూశాను, వెంటనే బయలుదేరొచ్చాయి. గట్లనే గట్లనే వస్తా. ఓకే, అది కాదండి. షటాప్. ఇప్పుడు నేను నీ తండ్రిని. రే భద్రాచలం, 10 లక్షలు తీసుకెళ్ళి అమ్మాయికి అబ్బాయికి బట్టలు సెలెక్ట్ చేసుకురండి. నేను చెప్పినట్లు చెయ్యి. రేపే నిశ్చితాంబులాలు ఏర్పాట్లు చేయండి. అలాగే బాబు.
నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటి గురువా, ఎన్నాళ్ళ నుంచి మా బేబం నీ మీద మనసు పడింది కదా. కానీ నేను పడ్డం లేదు. అదే మాట మావయ్యతో చెప్పాడు. ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా వెళ్ళిపోతున్నాను. అదే నీ ఆఖరి మాట అయితే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. బేబీ ఆగు. ఆపరా బాబా, పిచ్చి పిచ్చిగా ఉందా? లే. నేను లేవను. ఏమిటి పిచ్చి? నీకే చెప్పేది లే. నేను లేవను. నేను రాను. ఆపరా గాడి. నన్ను దించు. అమ్మా. ఏయ్, నాకు పుట్టిందానివే నువ్వు. తోడ్కది. ఎవరు నువ్వు? ఏయ్, నీ తల్లి. కబడ్డా. నడని. నడువే లోపటికి. నడు. మా వంశంలో కడగొట్టిన నిన్ను నరికినా పాపం లేదే. చాముండేశ్వరి. మోసపోయినవురా అన్న. గదెవరితో తిరుగుతాందో తెలిసినాదంటే నువ్వు వాణ్ణి కత్తికో కండగా నరికి పోగులు పెట్టేటోనివి. ఎవరతను? ఎవరమాతను? మన దుర్గ మావయ్య. వాడికి వదిన మన బేబీనిచ్చి పెళ్లి చేసేది. నాడెవడో తెలిసి మాట్లాడుతుండవా? అతను రౌడీ అయితే కావచ్చు. నా పగ చల్లార్చి నన్ను మామూలు మనిషిని చేశాడు. నా భార్యకి మళ్ళీ జన్మనిచ్చింది వాడే. మాకు కన్న కొడుకు లేని లోటు తీర్చాడు. వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావురా అన్న. ఆడు రౌడీ కాదు, గూండా కాదు. ఎవని సావు కోసమైతే మేము ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి కోసమైతే మేము దేవులాడుతూ ఉంటామో గాడెవడనుకున్నావురా? చాముండేశ్వరి. చాముండేశ్వరి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయి. లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అన్నా, ఈ దినమే కాదు ఏ దినమో జరగనివ్వా. ఎందుకు జరగనివ్వవో చెప్పు. గాడు నీ అన్నను కుక్కని కాచినట్టు కాచి చంపిండే. నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు. అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సొంటి ఫ్యాక్షనిస్టుల్ని, మీ అసొంటి బడా పెత్తందాన్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్. ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందు చూసుకొద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం. పదా. అరే బండి మస్తు గుద్దురా భయ్. జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏం రా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫిరీలో వస్తుంది అర్థం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏం రా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా ఫేస్ బానే, నీ ఫేస్ అద్దంలో చూసుకురాదే. జబర్దస్త్ ఉంటది రా భయ్. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. ఏమయ్యా, 10 లక్షల విలువైన కారు నీకు బాబు షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫిరీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా. మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కారు మెకానిక్ దొరుకుతాడా? నై నై, అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. గాడుంటాడు మెకానిక్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే. అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరు వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతో వెళ్ళిపోండి. మాకేం బయలుదేరయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. అది ఎంపీ మహంకంఠేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా, ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చ, నీలకంఠ, సర్వేశ్వర్, పదండ్రి. గృహప్రవేశం చేసేటోడు నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని. ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని ఆర్డర్ నుండి నేనే. ఎవడరా తలుపులు చెక్కినోడు? నేనే తోరా.
తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను దొరా అని వినిపించుకోవాలా? వినకుంటే తలుపులు చెక్కుతావని వద్దు దొరా, క్షమించు దొరా. ఇగో షో కాదు బే, షో అని మెల్లిగాను గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. చెబితే ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యద్దయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరి లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండు పెట్టాలి. దాన్నకే జరగడం ఆడపిల్లలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా, మర్యాదని మంచిగా యాడ్ చేస్తా తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు నా ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకోబోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయా? అమ్మా వద్దో ఎల్లొద్దో, తండ్రి కూతుర్ని ఇవి లేకుండా చూస్తే మంచిగుండది. ఓహో వచ్చినవా? దా, నీ కూతురు పెద్ద పొగరుముద్ర కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడో. తీసుకోండమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు? వచ్చి సచ్చునోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది, మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి. సూర్యుడు ఈ ఊరికి కొత్త లెక్కున్నారు. అయ్యో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా ఆపండి. ఏమ్మా, నేను బతుకుడు నీకు ఇష్టం లేదా? పులి నోట్లో తలబెట్టుడే సామెతకి ఇంతకుముందు విన్నాము. ఇప్పుడు ఆ పోరీలు నిజం చేస్తుండ్రు. నువ్వు రామ లోపలికి పోదాం. ఏంటోనే ఇక్కడంతా విచిత్రంగా ఉంది. అయ్యయ్యయ్యో, గుడ్డలు పూరాగా తడిసిపోయినాయి కదా. యా ఊరమ్మ మీది? మాది చిలకలూరుపేటండి. వర్షంలో కారు నడపడం కష్టంగా ఉంటేను ఈ రాత్రికి ఇక్కడ ఉందామని వచ్చామండి. గట్లనా? నాయనా సర్వేశ్వరా, ఏందమ్మా? కారు వానల నడపనీకి కష్టంగా ఉన్నదంట. ఈ పాపలు ముగ్గురు ఈ రాత్రికి గీడనే ఉంటారంట. భద్రం బిడ్డ, ఎల్లుండ్రి. రండి రండి, జల్ది రండి. ఒక్కొక్కరు వెళ్ళి మీ తడిసిన బట్టలు ఆరేసుకోండి. నా లుంగి చొక్కాలిస్తాను. ముగ్గురం ఒకేసారి చేస్తాంలేండి స్నానం. మీ లుంగి చొక్కాలు ఏమైనా ఉంటే తీసి పెట్టండి, వచ్చి వేసుకుంటాం. ఇగో గాడా ముగ్గుర్ని ఏం చేస్తాడో మనకెరికని. లొల్లి చేసిండనుకో, గా ముగ్గుర్ని చంపి కార్ల పెట్టి తగలబెట్టు. సంజైనదా? గట్లనే అమ్మా. రండి రండి. దీంతో చురు చేస్తే
నా ఇంట్లోకి రానీకి ఆడపిల్ల కాయలకు ఇంత ధైర్యం ఏడకెళ్ళి వచ్చినదా అనుకున్నా. నువ్వు పంపినవా? నీ పేరేంది? ఈ ఇంట్లో మగాళ్ళెవరో మాట్లాడరా? గీ ఊర్లా గీ ఆడదాన్ని చూస్తేనే పోలీస్ వాళ్ళకి బట్టలు తడుస్తాయి. ఈ రోజు నీకు, నీ కొడుక్కి, నీ రౌడీలకు హోల్సేల్ గా తడుస్తాయి. ఖమోష్! పోలీసులంటే ఏమనుకున్నావే నువ్వు? లంకాగాళ్ళు అనుకున్నావా? కాకి బట్టలోళ్ళంటే ఏమనుకున్నావే నువ్వు? దినం కూడి తినే కాకులు అనుకున్నావా? ఎన్నడైనా లాఠీ దెబ్బ రుచి చూసినావే? వాత పడిందంటే తాత యాదకొస్తాడు. కొడతావురా? కొట్టు చూస్తా. సచ్చినాడు దేవుడు! చూస్తారేంటి? చంపండి! ఇగో ఇగో మా నాన్న ఎంపీ. దొరికిన పిల్లని నా కొడుకులు మానభంగం చేసుకోవచ్చని పార్లమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చాడా నీ బాబు? గట్ల దూస్తావేదిరా? కలబడు! చూస్తావేందిరా? సంపు! భయమైతున్నదే. నా కడుపున సెడ పుట్టినావు కదరా, నేనే కలబడతా. నిన్ను తంతే ఆయన పాదం అపవిత్రమైపోతుంది. నీ తల్లి కొడకా బాగో! ఈ ఊర్లో ఏ ఇంట్లోకి తలుపుండది. నీ ఇష్టం వచ్చిన ఇంట్లో దాంకో. బాగో! నీది ఫ్యాక్షన్ బ్రెయిన్ అయితే నాది యాక్షన్ బ్రెయినే. ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి ముందే ప్రతి ఇంటికి తలుపులు పెట్టించా. నేరస్తుడు ఏదో పరిగెత్తుకొస్తున్నాడు. ఎవరో అతన్ని లోపలికి రానివ్వకండి. ఇది ఎస్పీ దుర్గాప్రసాద్ ఆర్డర్. తలుపులు పనిచేయకండి. రానికుండా తలుపులు పెట్టి పనిచేస్తారు. అటున్నాడు. ఓమో ఏడబోతున్నావు? నువ్వు ఊరుకో అయ్యా. మొట్టమొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక మొగాడిని చూస్తున్నా. ఓ అరే రామా, ఏం ఊశారున్నది పూరి. ఈ ఊరి పీడ ఎరగడి. అయ్యో బిడ్డ, ఎంత పని చేసినవురా? నా కడుపు కాల్చినవు కదరా బిడ్డ. పులిసర్ల పులి బిడ్డవి కదరా. నిన్ను పశువుని చంపినట్టు చంపిండు కదరా బిడ్డ. అయ్యో బిడ్డ. అన్నా, చీకటి పడి లోపల పీనిగిని తగలబెట్టాలట. తీసుకుపోదామా? రాస బిడ్డవే, రాస పీనుగు ఒక్కరిగా పోకూడది. ఒరేయ్, గుమ్మానికి తలుపులొద్దు అన్నా. శాస్త్రం అని చెప్పి గోడ కానించి పెట్టుకుంటామంటే చలో అన్నా. అదే ఇయ్యాల నా బిడ్డ ప్రాణాలు తీసుకుపోయిందిరా. పండ్రి, ప్రతి ఇంట గుమ్మానికి ఉన్న తలుపులన్నింటినీ బద్దలు కొట్టి రోడ్డు మీద పోగు పెట్టండి. పండ్రి. తలుపులు పెడతారా? ఏ పోలీసుడు నా బిడ్డను చంపిండో ఆయనకి కబురు పెట్టండి. మొగుడైతే పులి చల్లలో అడుగు పెట్టమనుండ్రి. వాడు సూర్యుడు అస్తమించే లోపల రాకపోతే కట్టి పడేసిన పతి మోగాన్ని మీద పెట్రోల్ పోసి సజీవంగా తగలబెడతామని చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏయ్ మంత్రి ఆగో, నీ కులమేంది? సుబ్రహ్మణ్య శర్మని, ఈ రాష్ట్ర మంత్రిని నన్ను కులవేంటని అడుగుతున్నారా? నీ గోత్రం ఏంది? దిస్ ఇస్ టూ మచ్. మచ్చో బొచ్చో నాకు అనవసరం. మా అమ్మ నాన్న నాకు కులశేఖర్ రావు అని పేరు పెట్టారు. ఈ గుడి నా కులపాళ్ల కోసమే కట్టుకున్నా. నాతో పాటు నా కులపాన్ని తప్ప ఎవరిని ఈ గుడిలోకి రానియను. కావాలంటే హైకోర్టులో కేసు వేసుకో. జడ్జి గారిని కూడా కులం అడిగాకనే సమాధానం చెబుతా. అట్టా కాదయ్యా, ఈ దేవుడికి మొక్కునే నేను మంత్రిని అయ్యాను. కొబ్బరికాయ కొట్టెళ్తున్నాయా? ఆ మెట్ల కింద బండ మీద కొట్టిపో. నువ్వు అంతగా కొబ్బరికాయ కొట్టాలంటే మీ డ్రైవర్ని పంపు. అతను మా కులం వాడే. మాతో కలిసి కొబ్బరికాయ కొట్టి నీకు ప్రసాదం పెడతాడు.
ఇక బయలుదేరు. పదండ్రా. ఈ కులపిచ్చి పోయేది ఎప్పుడు? ఈ దేశాన్ని నేను బాగు చేసి మీరు ఈ రాష్ట్రం నాకు తెలిసిన వాడు నువ్వు పదా. దుర్గా పంతులు గారు ఆంజనేయ దండకం చదవండి. అయ్యో ఇది శివాలయం చెల్లి. ఆంజనేయ దండకం చదివితే వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుని మనకి హాని చేస్తారు. అర్చనే చేయండి. ఇవాళ ఎస్పీ దుర్గా ప్రసాద్ చెల్లెలు చూడడానికి వెళ్ళాలి కదే, ఇదే ఊగిపోతండే. నేను ఊగిపోతుంది దుర్గా ప్రసాద్ విగ్రహం చూసి. దీన్ని ఇంట్లో వదిలేసి మనం వెళదామండి. ఆ పని చేద్దామే. నాకేమైంది? ఎందుకు మనం గుళ్ళో ఉన్నాం? అమ్మ వదిలింది. ఏయ్ నీ బొంద, నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా తమ్ముడు, మనం పెళ్లి చూపులకు వస్తున్నామన్నా ఈశ్వరరావు కబురు చెయ్యి. అయ్యా ఇవాళ వారు వచ్చే టైం దగ్గర పడుతుందండి అయ్యా. పార్వతి, నీ కూతురు అలంకరణ ఇవాళ పూర్తవుతుందా? అయిపోయిందండి, పూలు పెడుతున్నాను. ఏమైపోయిందో? అయ్యా అయ్యా ఏవో శబ్దాలు అవుతున్నాయ్యా, వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా. రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. ఇక వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయిలు ఎందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు ఆడపడుచువి కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చటపడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. ఏంటన్నా? మన పంతులు గారు ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ మన ఇంట్లోనే 2 నిశ్చితార్థాలకు సంబంధించిన సంభావనలు. ఉందండి అయ్యా, అంతా గాడ్స్ గ్రేస్ అండి అయ్యా. ఒక క్షణం. హలో, ఈ సెల్ కాదయ్యా, పోలీస్ సైన్. రండి సార్. సారీ మిస్టర్ దుర్గా ప్రసాద్, మీ ఇంట్లో శుభకార్యం తెలిసి కూడా రాక తప్పలేదు. ఏమింది సార్? ఆ ఎంపీ కాళేశ్వరరావు ఊళ్ళో ఉండే మగవాళ్ళందరినీ గుడిలో బంధించాడు. సూర్యాస్తమయంలోగా తన కొడుకుని చంపి నువ్వు అక్కడికి రాకపోతే వాళ్ళందరినీ సజీవంగా దహనం చేస్తానంటున్నాడు. నీతో పోలీసు బలగాలు రాకూడదన్నాడు, ఒంటరిగా రమ్మన్నాడు. ఏంది ఒంటరిగా వెళ్ళడానికి? మా అల్లుడేమైనా పిచ్చి పుల్లయ్యా? ఎవడోయ్, ఆ పులిచెర్ల మహంకాళేశ్వరరావు గారి గురించి మాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళొద్దులుడు. సారీ మావు గారు, నాకు డ్యూటీ ముఖ్యం. నాకు నా కూతురు ముఖ్యమయ్యా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బదులు కొట్టేశావు నాన్న. ఆడపడుచు కట్నంగా ఆయన నిన్ను అడిగిందే ఆయన మగసరి చూసి. మిమ్మల్ని చూసి మనసు పారేసుకుంది మీ పౌరుషం చూసి, యూనిఫామ్ లో ఉన్న మిమ్మల్ని చూసి. వెళ్ళి ఒక్క చూపు చూసిరండి. అదేంటమ్మా, నువ్వు మగో మంచాలాగా మగాన్ని రెచ్చగొట్టి పంపిస్తున్నావు? తిరిగి రాకపోవడానికి ఈయన బాలచంద్రుడు కాదు బాబాయ్. హారతి పళ్ళంతో రెడీగా ఉంటాను, వెళ్ళండి. టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది, గాని ఎవ్వడు వస్తలేడు నాయనా. వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయిండ్రి. ఆగండి, గీలను తగలు పెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్నా. ఈ కాళేశ్వరరావు మాట్లాడాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డు లెక్కాలరా. పోయిండ్రి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే
జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతో నిచ్చుడు చేస్తా. నీ తల్లి ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా? నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. మొగోనివిరా. నీ పెళ్ళని చెప్పిందా? పులి బిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని. చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏంద్రా రెచ్చిపోతుండా? వీళ్ళందరూ మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఉరితాడికి ఎలాడదీస్తావో చూస్తా. నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. తగులు పెట్టుండ్రు వాళ్ళందరినీ. మీరు ఆగండి, వాళ్ళు తీసుకుంటారు.
కానీ బయటపడి పెట్టి ఈ పోలీసుని అమ్మకి ఎట్లా కాపాడుతుందో నేను చూస్తా. చేసేయండి. ఊళ్ళో తలుపులు ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం. అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే. తీసుకుపోండి. డాక్టర్ ఎలా ఉన్నాడు? ప్రాణాపాయం తప్పిన కుడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ చేతికి చలనం పోయింది. క్షమించండి విశ్వేశ్వరరావు గారు. దుర్గాప్రసాద్ సాహసానికి ఇంత మూల్యం కట్టాల్సి వస్తున్నాను అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. చిన్నప్పుడు నాకు చొక్కా వేసుకోవడం చేత కాకపోతే ఇలాగే తొడిగేదానివి. నీ కొడుకు మళ్ళీ ఓ 4 రోజుల పాటు చిన్నపిల్లాడైపోయాడు అనుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, కుడి చేయి నరాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ మామూలు కావాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అని. అంతేగా? నీ పెళ్లికి కుడి చేత్తోనే అక్షింతలు వేసి ఆశీర్వదించాలిగా. ఆ రోజుకి వచ్చేస్తుందిలే. నాన్నా కాలిటు నాన్నా లేండి నాన్న. ఎరా మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను బెత్తం పట్టుకుంటే
చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా? మిస్టర్ దుర్గాప్రసాద్, ఈ ఏరియాలో నేను పోలీసుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ రోజు సగర్వంగా నేను పోలీసుని చెప్పుకుంటున్నాడు నీ మూలంగా. థ్యాంక్ యూ సార్. ఈ చేతులతో నీకు విశిష్ట సేవా పథకాన్ని అందించాల్సిన నేను నీ రిటైర్మెంట్ కాగితాన్ని అందిస్తున్నాను. ఇది డ్యూటీలో ఉండగా నువ్వు డిజేబుల్ అయినందుకు ప్రభుత్వం ఇస్తున్న చెక్. సార్, నేను ఈ పోలీసు ఉద్యోగం భుక్తి కోసం చేయడం లేదు, అంకిత భావంతో చేస్తున్నాను. ఆ కాళేశ్వరరావు వర్గానికి ఉరిశిక్ష పడే వరకు నన్ను డ్యూటీలో ఉండనివ్వండి. నేను ఇంతవరకు నా సర్వీసులో రూల్స్ దాటి ఏ పని చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డిఐజీ. రూల్స్ ప్రకారం వెళ్ళాడు కనుకే నా కొడుకు చేతికి ఆ పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏమైపోతేనే నేను క్షేమంగా ఉంటే చాలుకుంటే ఇలా జరుగుండేదా? అంటే మీ అబ్బాయి కోసం భారత శిక్షా స్మృతిని కొత్తగా రాయించమంటారా? అతని కోసం రూల్స్ మార్పించి చెప్పేది అది కాదండి. నా కోసం రూల్స్ మార్పించక్కర్లేదు సార్. ఈ ఆర్డర్ ఇచ్చి మీరు నా యూనిఫామ్ ని తీసుకెళ్లగలరేమో గానీ నా సంకల్పాన్ని తీసుకెళ్లేరు, నా ఆశయాన్ని మార్చలేరు, నా కర్తవ్యాన్ని ఆపలేరు. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నావు. సుపీరియర్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ కూడా చేయలేను, నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు? ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్. అయ్యా విశ్వేశ్వరరావు గారు నమస్కారం అండి. అయ్యా, ఆ కాశీ విశ్వేశ్వరుడు దయతలిచాడండి అయ్యా. త్రిమూర్తి కళ్యాణ మండపం దొరికిందయ్యా. ఒరే దుర్గా, త్రిమూర్తి కళ్యాణ మండపం బుక్ చేశారట, అది మనకు సరిపోతుందంటావా? చెల్లెలి పెళ్లికి అది సరిపోతుంది కదా నాన్న. అయ్యా, అంటే అబ్బాయి గారి పెళ్లికి వేరే కళ్యాణ మండపం ఫిక్స్. చెల్లెలి పెళ్లికేమిట్రా? మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే కళ్యాణ మండపంలో జరిపించాలనుకున్నాం కదా. ఆ ముహూర్తానికి చెల్లెలి పెళ్లి జరుగుతుంది, నా పెళ్లి జరగదు. అదేంటన్నయ్య? అవునమ్మా, హేమ నన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా అభిమానించింది. ఈ రోజు నేను ఆ యూనిఫామ్కే దూరం అయ్యాను. దుర్గా, ఒక ఆడపిల్లను జీవితాంతం బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. ఒరే, నీకు నేరస్తుల మనసు తెలుసు కానీ ఆడపిల్ల మనసు తెలియదురా. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రుల మనసు తెలుసుమ్మా. వాళ్ళు వద్దని చెప్తే మనకు అవమానం, మనమే వద్దని చెప్పడం సంస్కారం. నువ్వు నాన్న వెళ్ళిరండి. నా మాట వినమ్మా, ఈ పెళ్లి ఆపేద్దాము. ఏ తండ్రి అయినా తన కూతురు సుఖపడుతుందన్న ఇంటికే కోడలుగా పంపుతాడు గాని కోరి కష్టాల కొంపట్లోకి నెట్టడమ్మా. కష్టమైనా సుఖమైనా అనుభవించాల్సింది నేనే కదా బాబాయ్. నిజమేరా, నువ్వు అతనిలో ఏ పౌరుషం చూసి
ఏ సాహసం చూసి చేసుకుందాం అనుకున్నావో ఇప్పుడు అవన్నీ అతను రండి 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 బాబు గారు. కూర్చోమంటారా? అదేమిటి? మీ మాటలన్నీ విన్నాను. పెద్దవారు మీరు కోపం తెచ్చుకుంటే ఎలా? కోపంతో రాలేదండి, ఆవేదనతో వచ్చాను. మీరు ఏమనుకుంటున్నారో అది మీకంటే ముందే మా అబ్బాయి అనుకున్నాడు. ఈ పెళ్లి మానేద్దామని మీతో చెప్పి రమ్మన్నాడు. పైకి బాధ నటించినా మీకు ఈ విషయం ఆనందాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. మాకు సెలవు ఇప్పించండి. ఆగండి మావయ్య. ఈ పెళ్లి మా నాన్న నిశ్చయించలేదు, మీరు నిర్ణయించలేదు. నేను కోరుకున్నాను. ఈ పెళ్లి ఇష్టమో కాదో చెప్పవలసింది నేను. ఏ క్షణంలో నేను మీ అబ్బాయిని చూశాను అప్పుడే ఆయన్ని భర్తగా ఊహించుకున్నాను. లగ్న పత్రిక రాస్తే సగం పెళ్ళైనట్లని మీ పెద్దలే చెప్తారుగా. అది కాదే, ఆడది తలుచుకుంటే ప్రపంచ యుద్ధాలు సృష్టించడమే కాదు, ప్రపంచంలో సాధ్యం కాదు అన్నది సాధించి పెట్టగలదు. వైద్య శాస్త్రం ఆయన చేతి గురించి ఏ రాసిందో నాకు తెలియదు. నా కోసం, నా ప్రేమ కోసం ఆయనకి సేవలు చేసుకుంటాను. మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేస్తాను. అంటే మన కులం గోత్రం మంట కలిపి పెళ్లి కాకుండానే బరి తెగించి అత్తారింటికి వెళ్తామంటే? ఇది కులానికో గోత్రానికో సంబంధించింది కాదు నాన్న, మనసుకి మానవత్వానికి సంబంధించింది. నాది బరి తెగింపు కాదు, కోరుకున్న వాడి కోసం గురి తెగింపు. చెప్పారా? చెప్పాం. ఏం చెప్పారు? నువ్వు చెప్పిందేరా, ఈ పెళ్లి ఇష్టం లేదని. కులశేఖరరావు వాళ్ళ తమ్ముళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. మరి హేమ కూడా సరేనందా? సరి కాదు అంది. అదేమిటి? ఇదేమిటని తను అడిగిందిరా. విడమర్చి చెప్పలేకపోయారా? మేము విడమర్చే చెప్పానురా. తను మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివిందిరా. అంతేనా? ఈ కొడుకు ఇక జీవితంలో పెళ్లి కాదన్న భయంతో మీరే తెగేసి చెప్పలేకపోయారా? తెగ నరికి తనే చెప్పిందిరా. చెప్పటమే కాదు, కాబోయే భర్తని బాగు చేసుకుంటానని పెట్టె చేత్తో పట్టుకుని వస్తానందా? వచ్చేసింది. నీకు మతుందా? సంపూర్ణంగా. ముద్దుందా? కావలసినంత. పెళ్లిగా అమ్మాయి పరాయి మగాడుతో. సారీ. తప్పని తెలుసుకున్నావుగా, ఇక వెళ్ళు. నేను సారీ చెప్పింది అందుకు కాదు. మరి మీరు పరాయి మగాడు కాదు, నా కాబోయే భర్త. అందుకే సేవలు చేయడానికి వచ్చాను. దానికి మా అమ్మంది, చెల్లెలుంది. తల్లి చెల్లి చేసే ప్రతి పని ఇల్లాలు చేయగలదు, కానీ ఇల్లాలు చేసే ప్రతి పని తల్లి చెల్లి చేయలేరు. మీరెవరు చెప్పినా నేను వినను. మన పెళ్లి రోజు వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆడది నిర్ణయం తీసుకునే వరకే మగాడి మాట వింటుంది. తీసుకున్న తర్వాత మగాడే కాదు, మొగుడి మాట కూడా వినదు. నువ్వు రా కావేరి, బెడ్రూమ్ చూపిద్దు గాని. అరే ఇదేంటి పేస్ట్ ఎవరేశారు? నేనే. నువ్వెందుకు వేసావు? అదేంటి, రేపు నాకేదైనా అవసరం అయితే మీరు చేయరా? అంటే సపోజ్ మన ఫస్ట్ నైట్ అయిన తర్వాత నెల తిరగకుండానే నాకు నెల తప్పిందనుకోండి, ఇంత పెద్ద కడుపేసుకుని ఆపసోపాలు పడుతూ ఉంటే అప్పుడు ఏమండి కొంచెం చీపురు గట్ట అందుకోండి అంటే మీరు అందుకోరా? అమ్మయ్యా, నవ్వారు కదా. అవతల మీ ఎక్సర్సైజ్ కి ఏర్పాటు చేయాలి. డాక్టర్ గారు వచ్చే టైం అయింది. ఏమండి, స్నానం చేసినప్పుడు పిలవండి. దేనికి? వీపు తోమడానికి. ఆగండి ఆగండి, ఏంటిది? ఇదేమన్నా అమెరికా అనుకున్నారా స్పూన్తో తినడానికి? మరి ఎలా తినమంటావు? మిమ్మల్ని తినమని ఎవరు చెప్పారు? నేను కలిపి ముద్దలు పెడతానుగా. ఏంటి గోరుముద్దలు తినే చిన్నపిల్లాడిలా కనపడుతున్నానా? అదేం కాదు, కింద జన్మలో కూడా నేను మీ భార్యనే. అప్పుడు నాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. ఇలాగే గోరుముద్దలు కలిపి నాకు పెట్టారు మీరు. నేను మాత్రం మళ్ళీ జన్మకు ఒక ఆశ పెట్టుకున్నానమ్మా. అత్తయ్య భార్య కావాలనా? కాదమ్మా, నీ కడుపున వాడి కొడుగ్గా పుట్టాలని. కాసేపు కూర్చోవచ్చుగా. అమ్మో, మీ మగాళ్ళతో చాలా డేంజర్. ఇంత సందు దొరకనిస్తే మొత్తం దూరేయాలని చూస్తారు. ఇప్పుడు కాసేపు కూర్చోవచ్చుగా అంటారు, ఆ తర్వాత 4 మాటలు చెప్పొచ్చుగా అంటారు, ఆ తర్వాత నడు మీద చేయి వేసుకొనివ్వచ్చుగా అంటారు. అది పడిన తర్వాత ఆడదాన్ని ఇంకేం అడగక్కర్లా, చీర కట్టు కూడా నిలవదు. ఏయ్, చీరంటే అర్థం ఏమిటో తెలుసా నీకు? చీరే కాదు, ఆడపిల్ల చీయని ముద్దుగా తోసేస్తూ రా అంటూ సిగ్గుతో జారు విడిచేది గనుక చీరగింది. ఓహో, అర్థం చెప్పాగా, ఇక లాగేస్తా.
రండి డాక్టర్. దుర్గా ప్రసాద్ అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పిగా లేదా? గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్. వేళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు. కష్టం డాక్టర్. ఆ చెయ్యలేవు. ఇప్పుడు ఎలా ఉంది? స్పర్శ తెలుస్తుందా? తెలియట్లేదండి. తెలియాలే. ఇప్పుడు ఏమా డాక్టర్ గారు, ఆడవాళ్ళ మనసు లేత తమలపాకు లాంటిది. ఆవిడ ముందు అనవసరంగా మీరు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. చూడండి, చాటుగా వెళ్ళి ఎడం గంటలో కృష్ణానదిని, కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది. దుర్గా ప్రసాద్, గాయపడింది నువ్వు. ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు. కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్. మా వంశం అలాంటిది. డాక్టర్ అంకుల్, మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, నేను చెల్లి వీటి సంగతి చూస్తాం. కొంచెం మీరు వెళ్ళి ఆ వరదకి ఆనకట్ట వేయండి. అమ్మా హేమా, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇక అతను చేయి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా. కంగారు పడకమ్మా. మానవుడు ఆశాజీవి. ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం. నాకు ఇప్పుడు కసి తీరినది. నేను కటకటాల ఎనక, వాండ్ల కుటుంబం కన్నీటి ఎనక. మనకి జైలు ముద్దన్నా దక్కినాది. ఆనికి సేత్తో అన్నం కూడా తిన్నైతలేదంట. మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాద్ గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాకా ఈ చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు. మహంకాళేశ్వరారు, మీరేం బాధపడకండి. 10 రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది. ఐ టాక్ టు లేటర్ ప్లీజ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు. మీరు గుడికి నాన్న. అవును మావయ్య, మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను. అలాగా? ఇది అమ్మవారి లాకెట్. మీ చేత్తో ఆయన మెడలో వేయండి మావయ్య. వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా. ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది. వెళ్ళి భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఆగండ్రా. అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? వేసండి. మండుతున్న కాకర కింద వైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకెళ్ళొస్తుంది. మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ పేనం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం. పట్టుకోండి. సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెర్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు. అందరూ పట్టుకెళ్ళండి. హేమా, నమస్కారం బాబు గారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ పిలవలే. ఆయన పిలిచేదేంటన్నయ్య? మనం పిలిస్తే రాదా?
అమ్మా హేమా ఎక్కడా హేమా నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా? నిన్న అమ్మవారి గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మీ అబ్బాయితో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరూ అడ్డమైన చాకరీ చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక ఏమిటయ్యేది? ఈ జన్మలో అతను చెయ్యనయం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ ఉటి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని ఎంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే? కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు వేల మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో. రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. అనండి. అయ్యో, నేను వేసేదాన్ని కదండి. నేను వేసుకోగలను. భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. ఒకటి డిసార్డర్లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడానికి. అమ్మా హేమా, ఏంటి మావయ్య? ఈ రోజు చాలా మంచిదమ్మా. దేనికి? నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి. అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఏమిటి అవుటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు? ఈ చొక్కా నువ్వేసావా? నా ప్యాంటు నువ్వు తొడిగావా? ఏమైంది మీకు? నేను అమ్మా నాన్న ఏదో అన్నా. ఏదో అనడం కాదు, ఏ మగాడు సహించలేని మాటలు, ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు. ఇదిగో కేవలం నువ్వు ఒట్టు వేశావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మా ఇంటికి పంపేయాలనా? అవతలికి వెళ్ళు ప్లీజ్. నిన్నేం జరిగిందో చూసావుగా, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా. హేమా, వదినా నా పిలుపు పోయిందా? ఆడపిల్లనిచ్చుకుంటున్న వాళ్ళం, మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, మీ కూతురికి మాత్రం పెళ్ళవ్వాలి, మా అన్నయ్యతో సుఖంగా కాపురం చెయ్యాలి. ఎంత రాకండి మీరు. నోరు జాగ్రత్త. మా అమ్మనేమన్నా అన్నావంటే కొట్టండి, గొంతు పిసికి చంపేయండి. ఆవిడ ఆడదైతే అలా మాట్లాడుతుందా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండి మేము నిన్ను రమ్మలేదు కదమ్మా. బుద్ధి తక్కువయ్యి నేనే వచ్చాను, మీ బుద్ధులు తెలుసుకోలేక వచ్చాను. మీరు నన్ను నరికి పారేసినా ఇలాగే మాట్లాడతాను. ఆవేశపడకం. సీత, అనసూయ లాంటి పతివ్రతలు కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి వచ్చి కాదమ్మా. ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే నన్ను సీతలాగా చూస్తారా? పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది, దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు. అప్పుడు నా గతి ఏంటి? మెడ పట్టుకొని నెట్టేశారని చెప్పమంటారా? వాడుకుని వదిలేశారని చెప్పమంటారా? ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా, అవమానించడానికి వచ్చావా, సేవలు అందించడానికి వచ్చావా, దెప్పి పడవడానికి వచ్చావా? నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు. నిజానికి నువ్వు అనుకూల శత్రువి.
ఇవే మాటలు ఎవడన్నా మగాడనుంటే వాడి రక్తంతో ఇంట్లో గల్లాపించాలి, శుద్ధి చేసి ఉండేవాడిని. వాడు కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళు. 10 మందిలో మా కుటుంబం తల వంచుకునేటట్టు చేయొద్దమ్మా. ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్. ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వద్దన్నయ్య. Get out! Get out, I say! మీరు మామూలు మనిషి అయ్యారు. కుడి చెయ్యి. హేమా, యూ హ్యాడ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. వైద్య శాస్త్రం తల వంచుకుంటే నువ్వు నీ భర్తను తలెత్తుకునేలా చేశావు. ఇక దుర్గాప్రసాద్ చేయి పని చేయదని అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం. నేను మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు. ఆయనలో పౌరుషం రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నర నరాలు కదిలి రావని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను క్షమించండి మౌయ్య. ఏమా, నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా. ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తమరాలివమ్మా. వదినా, ఇంక నీ స్థానం ఈ ఇంట్లో కాదు, మా అన్నయ్య గుండెల్లో. థ్యాంక్ యూ డాక్టర్. కుదరదండి అయ్యా, అన్నీ నేనే జరిపించాలంటే చాలా కష్టం. అయ్యా అవతల పెళ్లి వారికి కూడా నేనే కావాలంట. అయిపోతుంది, ఒక్క నిమిషం. కానీ కానండి. అబ్బా, నమస్కారం డిఐజీ గారు. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ దుర్గాప్రసాద్. ఈ కంగ్రాట్స్ పెళ్లి కొడుకు దుర్గాప్రసాద్ కాదు, నువ్వు ఎస్పీగా రీఇన్స్టేట్ అయినందుకు. ఈ ఆర్డర్స్ నీకు పెళ్లి కానుకగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కూర్చోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ తప్పకుండా రావాలండి. అలాగే. క్షమించాలండి అయ్యా. అయ్యా ముహూర్తానికి టైం అవుతుందండి అయ్యా. పదండి. పదండి అయ్యా. రండి బాబు, కూర్చోండి. అమ్మా, అమ్మాయిని తీసుకురండి త్వరగా. నమస్కారం శర్మారా, ఏమిటి తుపాకులతో సహా వచ్చేసావు? మనదంతా దినదనకంటాం కదా. సర్లే కూర్చో కూర్చో. మేము కూర్చోవాలంటే మీ ఇయ్యంకు పర్మిషన్ కావాలేమో. ఇక్కడ కూర్చోవచ్చులేండి. ఏమండి, నాకు తెలియక అడుగుతా, పెళ్లి ఇక్కడ జరుగుతా ఉంటే మీరు ఎక్కడ చూస్తున్నారేంటి? ఏం లేదండి, మా చిన్నబ్బాయి ఢిల్లీ నుంచి రావాల్సింది. టెలిగ్రామ్. ఏంటన్నా? ఏం లేదురా, కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకని తమ్ముడు రాలేకపోతున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమంటూ టెలిగ్రామ్ ఇచ్చాను. అవును మరి, సొంత అన్నయ్య అయి ఉంటే ఏదో సాకు చెప్పి సెలవు పెట్టానే వచ్చి ఉండేవాడు. సొంత అన్నగాపోవడం ఏంది? మీరు మాటకు ముందు కులం గోత్రాన్ని గోసోడ తీసుకుని ఎగడం కాదండి, ఆ పెళ్లి పేట్ల మీద కూర్చున్న పెళ్లి కాసేపు నోరు మూసుకుంటావా? అది కాదండి, ఈ కులం గోత్రం పట్టింపున్న మనుషులకి తాలిబొట్టు కట్టే ముందైనా అసలు విషయం చెప్పాలండి. అసలు ఈ దుర్గాప్రసాద్ నీ కొడుకు కానప్పుడు నేను చెప్తే తప్పేంటంట. శర్మ గారు, మీ మంత్రి తెలివితేటలు అసెంబ్లీలో చూపించండి. మంత్రి చెప్పింది నిజమే. నువ్వెవనివో, ఏడికెళ్ళొచ్చినవో, నీ కులమేందో గోత్రమేందో చెప్పమని నీ అయ్యగాని అయ్యనడుగు. ఆపండియ్యా భజంత్రిలో. కూటికి లేకపోయినా కులం కోసం బతికేవాడిని నేను. చెప్పండి ఈశ్వరరావు గారు, దుర్గాప్రసాద్ నీ సొంత కొడుకేనా? నా సొంత కొడుకేనండి. మరి మంత్రి కాదంటున్నాడుగా. ఎవరో 1,000,000 మాటలు అంటారు, అందుకని. ఎలా నమ్మమంటారండి? దాని సాక్ష్యం ఏమిటి? ఆ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దుర్గాప్రసాద్ నా కొడుకు. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడు నా కొడుకు. గదే మాటగా దుర్గాప్రసాద్ మీద ఒట్టేసి చెప్పు. చెప్పండి. ఏమిటంటే ఆలోచిస్తారు, చెప్పండి. చెప్పు. దుర్గాప్రసాద్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు నా కొడుకు కాదు. నాన్న, మంత్రి శర్మ చెప్పినట్టు నువ్వు నాకు విశాఖపట్నం స్టేషన్లో దొరికావు. ఏమయ్యా పెద్ద మనిషి, కులం తెలియదు, గోత్రం తెలియదు, ఆఖరికి అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు. ఎట్టగయ్యా కూతురించి పెళ్లి చేసేది? ఏయ్ హేమా, లేచిరావే. ఇంకా కూర్చున్నానందుకే ఈ దిక్కుమాల సంబంధం ఏ ముహూర్తాన్ని కుదిరిందో గానీ పెళ్లి కాకముందే ఆడ కొంపకి చేరావు. ఆడకు అర్థమైన చాకరీ చేసి మా పరువు బజార్కి ఇచ్చావు. ఇంకా కూర్చున్నావు ఎందుకు?
అమ్మా నాకు కులం అక్కర్లేదు, ఆయనే కావాలి. గోత్రం అక్కర్లేదు, ఆయన కట్టే సూత్రం చాలు. చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాట చెప్పింది. ఒకరినొకరు కావాలనుకున్న వాళ్ళిద్దరిని విడతీయద్దు. వీడు నా కన్నబిడ్డ కాకపోయినా దేవుడిచ్చిన కొడుకు. దయచేసి ఈ పెళ్లి ఆపద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న రే విష్ణు, దిగిరా నా కిందికి. నా అన్న కూతురు పెళ్లి ఆగిపోయాక ఈయన కన్న కూతురు మెడలో నువ్వెలా తాళి కడతావురా? దిగిరా, తీసుకురండి. పదండి. బుద్ధి లేకుండా వచ్చాం. దుర్గా ప్రసాద్, విశాఖపట్నం పోయి అడుగు, నిన్ను పుట్టించిన వాళ్ళెవరో తెలుస్తది. నా పెనిమిటిని కుక్కల వేనెక్కిస్తావురా? నిన్నీ దినం పెండ్లి పీటల మీద నుండి దింపినా ఏదో ఒక దినం నిన్ను పాడెకెక్కిస్తా. మా మీన పగబట్టిన మనిషి ఈ ఇంటి మీద నజరెందుకేసిండో కనుక్కోండి. చెబితే వినకుండా శవం కనిపించకుండానే సమాధి కట్టించారు, అందుకే ఆరిపోయింది. అది ఆరిపోవడమే ధర్మం. నీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావా? ఇక మిగిలింది మేమిద్దరమేరా, మమ్మల్ని కూడా చంపారా. సార్, నా కొడుకుని చంపడానికి రౌడీలు తరుముకొస్తున్నారు. నా బిడ్డను కాపాడండి సార్. సార్, వాడు ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. ఏదో ప్రమాదంలో ఉంటున్నాడు. మీరు గుర్తొచ్చానా? గుర్తొచ్చారు. ఏ బిడ్డని మీ చేతిలోకి అందిస్తే ఇన్నాళ్ళు మీ కన్న బిడ్డలా కాపాడారు, ఆ బిడ్డని వీడు చంపేశాడు. ఇతన్నేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం. ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడాం. అన్నయ్య? అవును. మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గా ప్రసాద్ నాకు అన్న, మీ కొడుకు. నిజమే. ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గా ప్రసాద్. బాబు, నేనొచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా, శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడులే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు. ఈయన స్వార్థంతో స్నేహితుడికి కన్నీళ్లు మిగిల్చాడు, ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. బాబు, సభాష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. ఎంత నాటకం ఆడవరా? ఆడింది నాటకమే, నా కోసం కాదు. ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి, మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి. నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో గాని నాటకాలు గాయాలను మాన్పలేవురా. ఆనితో డిస్కషన్ ఏందన్నా? ఏసై కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు, నా మనసు వేసేస్తారు. ఈ కుక్కలా నా పాదం వాసన చూడ్డానికి కూడా పనికిరారు. ఏరా, గతం మర్చిపోయారా? ఎక్కడ ఆపానో అక్కడ మొదలు పెడతా. ఎని కొరుకుతున్నారేంద్రా? సంపూర్ణి! ఏ చాముండేశ్వరి, వీళ్లే కాదు ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు. నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు. తీసుకోండి, చంపండి.